హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకు కింద కామెంట్ చేయండి. ఈ రోజు ఒక లాంగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. నేను ఈ లాంగ్ వీడియోలో ఏం చూపించాలి అనుకుంటున్నానంటే నా డైలీ రొటీన్ ఎలా ఉంటుందో చూపించాలి అనుకుంటున్నాను. నేనైతే ఈ రోజు పొద్దున్న లేవగానే ఫస్ట్ దోశలకైతే నానబెట్టేస్తున్నాను. నేను దోశల పిండిలో మినపప్పు బియ్యంతో పాటు శనగపప్పు అండ్ అలాగే అటుకులు ఈ రెండు కూడా మిక్స్ చేస్తాను. ఇంకా కడిగి పక్కనైతే నానబెట్టేశాను. ఇంకా ఆ తర్వాత వెళ్ళి చూస్తే మా మిన్ని ఇలా ఆడుకుంటుంది. ఇంకా నన్ను చూడగానే టకటక వచ్చి ఎత్తుకోమ్మా అనింది. సరే కదా, ఎత్తుకోమన్నాక ఎత్తుకోకపోతే మొండి పెడుతుంది. సో దానికోసం అని చెప్పి నేను మంచిగా ఎత్తుకుంటే వాటర్ కావాలి అంది. ఈ మధ్య మిన్ని దానికదే తాగడం నేర్చుకుంటుంది. దానికదే తాగడం నేర్చుకున్న దగ్గర నుంచి షర్ట్స్ అన్నీ వెట్ అయిపోతున్నాయి అన్నమాట. బట్ పర్లేదులే, నేర్చుకుంటుంది కదా అని చెప్పి నేనైతే షర్ట్ మార్చేసాను. ఇంకా షర్ట్ మార్చేసి కాసేపు పక్కన కూర్చోబెట్టాను. ఆ తర్వాత నేను డ్రెస్ చేంజ్ చేసుకొని మేమిద్దరం అయితే బయటికి వెళ్ళబోతున్నాము. ఈరోజు నేను బాల్కనీలో కొంచెం బియ్యం పెట్టాను. సో ఆ బియ్యం ఎవరికి అంటే ఇదిగోండి ఈ బర్డ్స్ కోసము. సో బర్డ్స్ అన్నీ వచ్చి మంచిగా బియ్యం తిని వెళ్ళినాయి అనమాట. మేము హెల్మెట్ పెట్టుకొని ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? బ్రేక్ఫాస్ట్ చేయడానికి బయటకైతే వెళ్తున్నాం మేము. అయితే ఈరోజు క్లైమేట్ కొంచెం ఎండొచ్చింది కదా, సరే బయటకు వెళ్ళి తిందామని చెప్పి వెళ్ళాము. వాన పడుతున్నప్పుడు బయట ఎక్కువ తిరగం మేము. మా బ్రేక్ఫాస్ట్ గురించి నేను ఒక షార్ట్ వీడియో పెట్టాను. మోమ్ బ్రేక్ఫాస్ట్ ఎలా అవుతుంది బేబీస్తో అని చెప్పి. ఎవరైనా చూడకపోతే నా ఛానల్కి వెళ్ళి ఆ వీడియోనైతే చూసేయండి. అండ్ మా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత మేమైతే సరదాగా పక్కనే ఉన్న పార్క్కి అయితే వెళ్ళాము. చెప్పా కదా ఎండ వచ్చింది అని చెప్పి, ఎండగా ఉన్నప్పుడే కొంచెం బయట తిరగాలి అని చెప్పి పార్క్కి అయితే వెళ్ళాము. సరదాగా అటు ఇటు తిరుగుతూ ఉంటే ఇంకా మిన్నీకి అయితే ఆ పార్క్లో స్క్విరల్స్ కనిపించినాయి. ఇంకా చూడండి వాటికి హాయ్ చెప్తుంది మిన్నీ. మేమైతే అబ్బా భలే చెప్తుంది అనుకున్నాము. ఉడతకి హాయ్ ఎవరైనా చెప్తారా? చిన్నపిల్లలు తప్ప. చూడండి మా బుజ్జిది ఎంత మంచిగా హాయ్ చెప్పిందో. అండ్ ఆ తర్వాత అలాగే పక్షులు అవి ఇవి చూస్తూ అటు ఇటు అయితే తిరిగి ఇంటికైతే వచ్చేసాము. ఇంకా ఇంటికి రాగానే మిన్నీని మంచిగా నిద్రపుచ్చి మా ఆయన తెచ్చిన ప్రాన్స్ కర్రీ చేయడం స్టార్ట్ చేశాను. ప్రాన్స్ని మంచిగా ఉప్పేసి ఆ తర్వాత కొంచెం నిమ్మకాయ పిండి ఫుల్గా కడిగి పక్కన పెట్టేశాను మ్యారినేట్ చేసి. ఇంకా ఆలోపే మా అమ్మాయి మళ్ళీ నిద్ర లేచింది. ఇంకా మిన్నీ నిద్ర లేచిందని చెప్పి దానికి ఆకలేస్తుంది అంటే మంచిగా యాపిల్ కట్ చేసి మిన్నీకి అయితే ఇచ్చేసాను. ఇంకా వాళ్ళ డాడీ సైకిల్ మీద ఎక్కించి తిప్పుతూ తినిపించేశారనమాట. ఆలోపు నేను నా ప్రాన్స్ కర్రీని అయితే చేసేస్తున్నాను. ఈ రోజు అయితే మిన్నీ కూడా ప్రాన్స్ తింటుంది అని మేము ప్రాన్స్ తెచ్చుకున్నాము. వీక్లీ 2 times అయితే నాన్ వెజ్ తింటాం మేము. ఒకటి సండే, ఇంకోటి వీక్ డేస్లో ఏదో ఒక రోజు తింటుంటాము. ప్రాన్స్ కర్రీలో కొబ్బరి గ్రైండ్ చేసి వేసుకుంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది. సో నేనైతే అలానే చేశాను. ఇంకా ఆలోపు మా మిన్నీ పాప అయితే ఇదిగోండి ఈ గిటార్తో అయితే మంచిగా ఆడుకుంటూ ఉంది. ఇంకా నేను కుకింగ్ అంతా కంప్లీట్ చేసేసి మా ఆయనకి ఫుడ్ పెట్టించేసి ఇంకా మిన్నీకి కూడా కర్డ్ రైస్ కలిపాను అండ్ ప్రాన్స్ సపరేట్గా పెట్టాను అనమాట. మిన్నీకి ప్రాన్స్ అయితే బాగా నచ్చుతాయి. అప్పుడప్పుడు బాగానే తింటుంది, అప్పుడప్పుడు అస్సలు తినదు. బట్ ఈరోజు హ్యాపీగా తినేసింది. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను మిన్నీ మంచిగా తినింది అని చెప్పి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.